తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా ఇండస్ట్రీలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక గత శనివారం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్ లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలోని సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎదుర్కొంటున్న సంక్షేమం గురించి చర్చించారు. అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏంటిది? ఏం లేదు ఇక్కడ. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-25 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాణ మరియు ఎగ్జిబిటర్లైన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. తీరా ఒక్కరోజు కూడా గడవక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. రాజీనామా ప్రకటించిన సునీల్ నారంగ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్స్ వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని తెలిపారు. హీరోలు దేవులు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లు లేదని తెలిపారు. అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వారని, ఆయన సినిమాలను ఆపే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. 20 or 30 heroes in entire India or maybe party, they are gods. How can we talk against gods or for gods? అయితే ఆదివారం అనూహ్యంగా సునీల్ నారంగ్ టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని ఆయన పేర్కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాకుండా తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని, ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడిగా కొనసాగలేనని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొనడంతో అసలు చర్చ మొదలైంది. ఇంతకీ సునీల్ నారంగికు తెలియకుండా ప్రకటనలు చేసింది ఎవరు? ఇటీవల జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్ లో ఆయన ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక ఉన్నది ఎవరు? తన కారణంగానే మనస్తాపానికి గురైన సునీల్ నారంగ్ టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి 24 గంటలు తీరకుండానే రాజీనామా చేశారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ఇండస్ట్రీలో సునీల్ నారంగ్ కు మంచి పేరుంది. ఏషియన్ థియేటర్స్ గ్రూప్ అధినేతగా కూడా ఆయన కొనసాగుతున్నారు. మరిక ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రవితేజ ఆయనతో కలిసి థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. ఏషియన్ మాల్స్ కు ప్రధాన వాటాదారుగా, నిర్మాతగా మంచి పేరున్న సునీల్ నారంగిని టార్గెట్ చేసింది ఎవరు? దాని వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా ఇండస్ట్రీలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక గత శనివారం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్ లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలోని సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎదుర్కొంటున్న సంక్షేమం గురించి చర్చించారు. అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏంటిది? ఏం లేదు ఇక్కడ. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-25 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాణ మరియు ఎగ్జిబిటర్లైన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. తీరా ఒక్కరోజు కూడా గడవక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. రాజీనామా ప్రకటించిన సునీల్ నారంగ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్స్ వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని తెలిపారు. హీరోలు దేవులు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లు లేదని తెలిపారు. అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వారని, ఆయన సినిమాలను ఆపే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. 20 or 30 heroes in entire India or maybe party, they are gods. How can we talk against gods or for gods? అయితే ఆదివారం అనూహ్యంగా సునీల్ నారంగ్ టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని ఆయన పేర్కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాకుండా తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని, ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడిగా కొనసాగలేనని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొనడంతో అసలు చర్చ మొదలైంది. ఇంతకీ సునీల్ నారంగికు తెలియకుండా ప్రకటనలు చేసింది ఎవరు? ఇటీవల జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్ లో ఆయన ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక ఉన్నది ఎవరు? తన కారణంగానే మనస్తాపానికి గురైన సునీల్ నారంగ్ టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి 24 గంటలు తీరకుండానే రాజీనామా చేశారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ఇండస్ట్రీలో సునీల్ నారంగ్ కు మంచి పేరుంది. ఏషియన్ థియేటర్స్ గ్రూప్ అధినేతగా కూడా ఆయన కొనసాగుతున్నారు.
మరిక ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రవితేజ ఆయనతో కలిసి థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. ఏషియన్ మాల్స్ కు ప్రధాన వాటాదారుగా, నిర్మాతగా మంచి పేరున్న సునీల్ నారంగిని టార్గెట్ చేసింది ఎవరు? దాని వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా ఇండస్ట్రీలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లో ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక గత శనివారం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్ లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలోని సినీ పరిశ్రమలోని పలు కీలక అంశాలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎదుర్కొంటున్న సంక్షేమం గురించి చర్చించారు. అది అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏంటిది? ఏం లేదు ఇక్కడ. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023-25 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఈ కార్యవర్గంలో ప్రముఖ నిర్మాణ మరియు ఎగ్జిబిటర్లైన సునీల్ నారంగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. తీరా ఒక్కరోజు కూడా గడవక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. రాజీనామా ప్రకటించిన సునీల్ నారంగ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్స్ వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని తెలిపారు. హీరోలు దేవులు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ లేదని తెలిపారు. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటి వారని, ఆయన సినిమాలను ఆపే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. 20 or 30 heroes in entire India or maybe 40. They are gods. How can we talk against gods or for gods? అయితే ఆదివారం అనూహ్యంగా సునీల్ నారంగ్ టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తనని సంప్రదించకుండానే కొందరు ప్రకటనలు ఇస్తున్నారని ఆయన పేర్కొనడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాకుండా తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని, ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడిగా కొనసాగలేనని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొనడంతో అసలు చర్చ మొదలైంది. ఇంతకీ సునీల్ నారంగికు తెలియకుండా ప్రకటనలు చేసింది ఎవరు? ఇటీవల జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్ లో ఆయన ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వెనక ఉన్నది ఎవరు? తన కారణంగానే మనస్తాపానికి గురైన సునీల్ నారంగ్ టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి 24 గంటలు తీరకుండానే రాజీనామా చేశారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ఇండస్ట్రీలో సునీల్ నారంగ్ కు మంచి పేరుంది. ఏషియన్ థియేటర్స్ గ్రూప్ అధినేతగా కూడా ఆయన కొనసాగుతున్నారు. మరిక ఈ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రవితేజ ఆయనతో కలిసి థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. ఏషియన్ మాల్స్ కు ప్రధాన వాటాదారుగా, నిర్మాతగా మంచి పేరున్న సునీల్ నారంగిని టార్గెట్ చేసింది ఎవరు? దాని వెనక ప్రధాన ఉద్దేశం ఏంటి అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.